ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాడు. విక్కీకి బంటి అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఒకరోజు విక్కీ తన ఫ్రెండ్ బంటికి ఫోన్ చేసి, అరే మామ ఏడున్నావురా? ఏ పోరా, ఇంటుంటే ఏం పని చేస్తలేవని మా అయ్య తిట్టి చంపుతాడు. మీ అయ్య చాలా బెటర్ రా అయ్యా. మా అయ్య అయితే చేతికి ఏది అందుతో దాంతో చంపుతున్నాడు. ఈ అయ్యలు మారారా రైగా? కొన్ని జీవితాలు అంతేరా. సరే గాని మన అడ్డకాడికిదా. సరే అని ఫోన్ పెట్టేశాడు. ఇద్దరూ ఒక గోడ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంది మామ, ఏం సంగతి? ఏముంటది మామ, పక్కింట్లో పొలగాడు ఫారెన్ పోయిండు, నువ్వు కనీసం పక్క రాష్ట్రం కూడా పోతలేవు. ఏం మనిషివిరా అని మా అయ్య ఒకటే కొలుపు. మన అటువంటి బేవర్సగాన్లకు ఏంద్రా గైదే మన అటువంటి భావి భారత పౌరులను ఎదగనీయకుండా చేసేదందుకు ప్రతి పక్కింట్లో ఎవడో ఒకడు ఫారెన్ పోయినోడో బగ్గ జేబులు నింపే జాబ్ ఉన్నాడో ఖచ్చితంగా ఉంటాడులే మామ. అవును మామ అని అంటుండగా వాళ్ళ ముందు నుంచి టింకు బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడు. టింకుని చూసిన విక్కీ, అరే ఆడు మన టింకు గాడేనా? మామా ఆడే. అరే అమ్మ, ఈడు బుల్లెట్ ఎప్పుడు తీసుకున్నాడు రా? అరే ఆడి నడమ ప్రాంక్ వీడియోలు చేసుకుంటా మస్తు ఫేమస్ అయినరా. యూట్యూబ్ మీద వాడి మస్తు పైసలుగా మాయిస్తుండు. ప్రాంక్ వీడియోలా అంటే ఏంది మామా? ఏమున్నది మామ, మన గల్లీలో ఉండే మీనాకు మనం ఎవరో చెప్పకుండా ఫోన్ చేసి ఏడిపించినాం కదా. అవురా, ఆ రోజైతే ఏమన్నా ఏడిపించినామా? మళ్ళా ప్రాంక్ కూడా కష్టం వంటిదే. కాకుంటే ఆడ మనం వీడియో తీయలే, ఇక్కడ వీడియో తీయాలి, గంతేనా? అయితే మనం కూడా ప్రాంక్ వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడదాం మామ. పెడదామంటావా? ఏ ఆగుడే లేదు, రోజుకొక వీడియో తీసి పెడదాం. సరే గాని ఎట్లా చేద్దాం? అదొకటి ఉన్నది కదా అని ఇద్దరు కాసేపు ఆలోచించి, మనం జర ఎరైటీగా చేద్దాం మామ. అంటే ఎట్లా? అమ్మాయిలకు ప్రపోజ్ చేసుడు కాదు, అబ్బాయిలకు ప్రపోజ్ చేద్దాం, వెరైటీగా ఉంటది. మామ గట్లనే చేద్దాం అని అనుకుని మర్నాడు ఒక కెమెరా పట్టుకుని ఒక పార్కులోకి వెళ్లారు. అన్ని రెడీ మామ, ఒక బక్రాన్ జోడిగా అని చుట్టూ చూశారు. ఒక చోట కమల్ అనే అతను సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అతన్ని చూసి, మామ ఆడొకడు కూకున్నాడు చూడు, ఆయన మీద ప్రాంక్ చేద్దాం మనం. రైట్ రా, నేను ఆ చెట్టు చాటుకు పోయి కెమెరా పట్టుకొని ఉంటా, నువ్వు పోయి ప్రాంక్ చేయి, సరేనా? సరే అని బంటి అక్కడి నుంచి వెళ్ళాడు. విక్కీ చెట్టు చాటుకు వెళ్లి కెమెరా ఆన్ చేసుకుని ఉన్నాడు. బంటి కమల్ దగ్గరికి వెళ్లి, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో అనుకోతిగా మాట్లాడాలి. చెప్పురి. చాలా దినాల సంది మిమ్మల్ని ఫాలో అవుతున్నా. మీ ముంగటికి వచ్చి మాట్లాడే ధైర్యం లేక వెనకనే ఆగిపోయినా. చెప్పుండ్రి ఏందో. మరి చెప్పినాక మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉన్నది. అని అటు ఇటు చూసి, మీరంటే నాకు మస్తు ఇష్టం సార్. ఎప్పటి సంత ఈ ముచ్చట మీకు చెప్పాలని మీ వెనకనే తిరిగిన. అప్పుడప్పుడు వెనకకించి గట్టిగా పట్టుకుందామని కూడా అనుకున్నా గానీ మీరు అరుస్తారేమో అని ఊకున్నా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా ఎర్రి పువ్వా? ఒక్కసారి వెనక్కి తిరుగు అని అన్నాడు. బంటి వెనక్కి తిరిగాడు. బంటి వెనక్కి తిరగగానే కమల్ ఆనందపడుతూ ఉన్నాడు. కమల్ బంటిని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకుని, నాకు కూడా నువ్వు చాలా బాగా నచ్చావు. ఈ ప్రపంచం ఏమనుకున్నా సరే మనిద్దరం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం. బంటి షాక్ అయ్యాడు. అమ్మా సార్, ఇదంతా ఉత్తదే సార్, ప్రాంక్ చేస్తున్నా. అగో ఆడ కెమెరా ఉన్నది సార్. నేను నీకు కమిట్ అయ్యారా అని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉన్నాడు. బంటి అతన్ని వదిలించుకుని పారిపోతున్నాడు. కమల్ బంటి వెనుక పడుతూ ఉన్నాడు. ఆగు డార్లింగ్, ఆగు, నన్ను వదిలేసి వెళ్ళకు. మీ మగాళ్ళందరూ ఇంతే అని అక్కడే ఆగిపోయాడు. బంటి విక్కీ ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయి ఒక చోట ఆగి ఆయాసపడుతూ గట్టిగా నవ్వుకున్నారు. జర్ర చేపుంటే తాళి కట్టమనేటోడేమో. మామా, ఈ లవ్ ప్రపోజల్ అద్దుగాని ఇంకేమన్నా చేద్దాంరా. ఈసారి నేను చేస్తా, నువ్వు వీడియోది, సరేరా? అని చుట్టూ చూశారు. కొంచెం దూరంలో బస్ స్టాప్ కనిపించింది. విక్కీ పెట్రోల్ క్యాన్ పట్టుకుని అక్కడికి వెళ్లి ఏడుస్తూ, నా పోరి నన్ను వదిలేసిపోయింది, ఇంకా నేను బతికి వేస్ట్, నేను చచ్చిపోతా అని అనుకుని ఆ పెట్రోల్ మీద పోసుకుని పక్కనున్న వాళ్ళ దగ్గరకు వెళ్లి, సార్ అగ్గిపెట్టుందా, నన్ను కాల్ చేయండి సార్, నన్ను కాల్ చేయండి అని అనుకుంటూ అందరి దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడున్న వాళ్ళంతా భయపడి దూరంగా పరిగెడుతున్నారు. సార్ సార్ మీరు, మేడం మీరన్నా,
అని అనుకుంటూ ఒకసారి వెనక్కి తిరిగాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెనక పోలీసులున్నారు. విక్కీ భయపడుతూ నమస్తే సార్. ఏమ్రా చచ్చిపోతావా? నాతో రా, కొత్త కానిస్టేబుల్ నీతో ప్రాక్టీస్ చేపిస్తుందా? సార్ అదేం లేదు సార్, ఉట్టిగానే ప్రాంక్ వీడియో చేద్దామని చేసిన సార్, ప్లీజ్ వదిలేయండి సార్. ఏ ఇంద్రా వదిలేసేది? అని విక్కీ చొక్కా పట్టుకుని అక్కడ్నుంచి లాక్కెళ్లారు. అది చూసి బంటి ఈ ప్రాంకులేంది, పోలీసు వాళ్ళతోటి తన్నులేంది, చల్ ఇంటికాడ మా అయ్య తన్నులేమేలు దీనికంటే, నాకు ఈ లొల్లే వద్దు, నేను మా అయ్య కాడికి అవ్వ తప్ప అని అనుకుంటూ కెమెరా పట్టుకుని అక్కడ్నుంచి పారిపోయాడు. ఫేక్ ఆర్ఎంపీ. నాగేంద్ర అనే సేటుకి ఒక్కడే కొడుకు, పేరు రాజు. ఏ పని చేసేవాడు కాదు. తన కొడుకు పెద్ద డాక్టర్ అవ్వాలన్నది నాగేంద్ర కల. కానీ రాజు 5వ క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడని స్కూల్లో వాళ్ళు రాజుని స్కూల్లోకి రానివ్వలేదు. నాగేంద్ర భార్య రాణి చేసిన గారాభం వల్ల రాజు చెడిపోయాడు. మెడికల్ ఎంట్రన్స్ కి మంచిగా ప్రిపేర్ అవుతున్నావా? రాజుకి పొలం మారింది. అప్పుడు రాజు వాళ్ళమ్మ, అరే ఏందయ్యా, నువ్వు పోరన్ని అన్నం కూడా నిమ్మలంగా తిన్నీయవా? రాణి నాగేంద్ర చొక్కా జేబులో నుంచి డబ్బులు తీసి రాజుకిచ్చింది. నాగేంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇగో బిడ్డా, గీ పైసలు తీసుకుపోయి బయటేమైనా తిను. రాజు అతని ఫ్రెండ్స్ ఇద్దరూ బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. అరే రాజుగా, సినిమా పోదావరా? పోరా, నా మూడే మంచిగా లేదు. మా అయ్య నన్ను డాక్టర్ అయ్యేదాకా ఇడిచిపెట్టేటట్లేడు. అరే ఇడిచిపెట్టరా, ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు? కొద్ది రోజులు గడిచాక తండ్రి కొడుకులిద్దరూ భోజనం చేస్తూ ఉండగా, నాయనా, నాకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. నేను చెప్పలేదా నా కొడుకు ఎన్నటికైనా పెద్ద డాక్టర్ అయితాడని? అడ్మిషన్ దొరికిందని చెప్పి రాజు ముంబై వెళ్ళాడు. 4 సంవత్సరాల పాటు ఇంటి దగ్గర నుండి డబ్బులు తీసుకుని బాగా దుబారా చేశాడు. చదువు లేదు, ఏం లేదు, జల్సాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేశాడు. 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంటికి తిరిగెళ్లాల్సిన టైం వచ్చింది. రాజు వాళ్ళ నాన్న నాగేంద్రకి ఫోన్ చేశాడు. బిడ్డ, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నీ చదువు పోయిన ఏడే అయిపోయింది కదా. ఇంటర్న్షిప్ నడుస్తుంది కదా నాయన, ఇంకా నా పోస్టింగ్ కూడా పక్కలోనే వచ్చింది. తన వెనకాతలున్న తన ఫ్రెండ్స్ హిహిహి అని నవ్వుకుంటూ ఉన్నారు. మంచి ముచ్చట చెప్పావు బిడ్డ. రాజు డాక్టర్ సర్టిఫికెట్స్ అన్నీ నకిలీవి చేయించుకున్నాడు. వాటిని పెట్టుకుని పక్కూర్లో క్లినిక్ పెట్టాడు. కొన్ని మందుల పేర్లు బట్టి పట్టి గుర్తుపెట్టుకున్నాడు. ఒకరోజు ఒక పేషెంట్ రాజు దగ్గరకొచ్చి, డాక్టర్ గారు, కడుపులో ఒక్కటే గడగడ. పెళ్లిళ్ళకి పోయి బాగా తిన్నట్టున్నావు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా డాక్టర్ సాబ్, తినుడు తాగుడు నడుస్తానే ఉంటది. రాజు ఒక పరదా చాటుకు వెళ్లి హాజమోలా సీసాలోంచి కొన్ని మాత్రలు తీసి వేరే సీసాలో వాటిని నింపి మళ్లీ బయటకొచ్చాడు. ఇగో ఈ గోళీలు రోజు పొద్దుగాల ఒకటి, పొద్దున్నవాళ్ళు ఒకటి తిన్నాక గరంగాను పాలతో కలిపేసుకో. 3 రోజులలో తక్కువ అవుతుంది. సరే డాక్టర్, చల్లగుండాలి మీరు. ఒకరోజు రాజు దగ్గరకొచ్చిన రోగుల్లో ఒకరిద్దరికి వ్యాధి తీవ్రమైంది. ఏ డాక్టర్ చూపెట్టినావు? యాడుంటారు ఆయన? గదే గా రాజు క్లినిక్ ఉన్నది గదా, ఆ అన్నే బిడ్డ. రాజా? చూపెట్టి నాకు. అగో చూడు, అదే గాని క్లినిక్. రవి రాజు క్లినిక్ కి చేరుకుని క్లినిక్ కిటికీలోంచి చూశాడు. వీడు నాగేంద్ర కొడుకు, వీడు డాక్టర్ కాదు, ఏం కాదు. సాయం తీసుకుని లోపల పో. ముసలామె చాయ్ తీసుకొచ్చింది. రాజు చాయ్ తాగాడు. రవి ముసలామె మరికొందరిని తీసుకుని లోపలికొచ్చాడు. డాక్టర్ సార్, మీరు ఆ ఛాయ్ అయితే తాగలేదు కదా? అరే ఇప్పుడే అయిపోయింది, మస్తుంది ఛాయ్. అయ్యో, అందులో పొరపాటుకి ఎలుగును సబ్బే ముందు పడ్డది. రాజు భయపడిపోయాడు. ఏంది? కాపాడండి, కాపాడండి, ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకోండి. డాక్టర్ సాబ్, ఈ ఊళ్ళో మీరే చాలా పెద్ద డాక్టరు, అసోటిది ఇంకో డాక్టర్ ఎందుకు చెప్పండి. అయ్యో, నేను అసలు డాక్టర్నే కాదురా నాయన, నేను చచ్చిపోయిట్టున్నా, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాపాడండి, డాక్టర్ పిలవండి. విన్నారా ఊరోళ్ళంతా? ఈడు అసలు డాక్టరే కాదు, ఇన్ని రోజులు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసి ఆడిచ్చుండు. రండి
ఈ వీపు ఇరక్కూడదాం. రాజు వామ్మో. అక్కడి నుంచి పారిపోయాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.